ఓం నమ శివాయ. శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం అనంతపురం జిల్లా తాడిపత్రిలో వెలిసిన శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సంవత్సరం వచ్చేసి 3/3/24 ఆదివారము నుంచి అష్టమి అంకురార్పణ కార్యక్రమంతో మొదలయ్యి 13వ తేదీ వరకు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగడం విశేషము. దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవం జరగడం విశేషము. ఈ బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు వచ్చేసి సాయంత్రము 5 గంటలకు స్వామివారికి అంకురార్పణ ఆ కార్యక్రమం జరగడం. సాయంత్రం 5 గంటల నుంచి దాదాపుగా 7:30 వరకు అంకురార్పణ కార్యక్రమం అంటే స్వామివారిని పెళ్లి కొడుకుగా చేయడము ఇక్కడ ఆనవాయితీ. రేపు ఉదయం మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకము, సాయంత్రం వచ్చేసి ధ్వజారోహణ. అంటే ఈ నంది పోయి ప్రతి ఒక్కరిని పిలవడం, అంటే మనము ఎలాగా పెళ్లి పత్రిక ఇచ్చి మా పెళ్లికి రండి అని చెబుతారో అలాగా ఈ నందీశ్వరుడు పోయి ధ్వజారోహణం, ధ్వజానికి ఎగరవేయడం జరుగుతుంది. అందుకు ప్రతి ఒక్క దేవతలు కూడా, ముక్కోటి దేవతలు కూడా శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కావాలని ఈ ధ్వజారోహణ చేస్తారు. అందుకు రేపు ధ్వజారోహణ. సాయంత్రం వచ్చేసి 6:30 చిత్రగోపురంపై పార్వతీ పరమేశ్వరుల పురవీధుల గుండా ఊరేగింపుగా జరుగుతుంది. మరి వచ్చేసి 5వ తేదీ ఉదయం అంటే మంగళవారం ఉదయం వచ్చేసి వాసుకి వాహనం అను వాహనం కార్యక్రమము, వాహన పూజ. ఆ వాసుకి అనే వాహనం వచ్చేసి స్వామి మెడలో ఉంటుంది. ఆ వాసుకి అనే పాము స్వామి మెడలో ఉంటుంది. రాత్రి 6:30 వచ్చేసి శేషవాహనం అను కార్యక్రమంతో మరియు పురోవేదుల గుండా ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రం, ఉదయం 9 గంటలకు, సాయంత్రం 6:30 ప్రతిరోజు వాహన సేవా కార్యక్రమం ఉంటుంది. బుధవారం ఉదయం వచ్చేసి అభిషేక కార్యక్రమము, మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, సాయంత్రం 6:30 సింహవాహనం, సింహవాహనంపై పురవీధుల గుండా స్వామివారు ఊరేగింపుగా జరుగును. 7వ తేదీ స్వామివారు వచ్చేసి సాయంత్రం వచ్చేసి 6:30 నర మృగ వాహనం, నరుడు మృగము ఇద్దరు కలిపి ఆ వాహనం పైన ఉంటారు. అందుకే నరుడు ఈ వాహనంపై పురవీధుల గుండా విహరించి స్వామివారికి ఊరేగింపుగా తీసుకొని రావడం జరుగుతుంది. 8వ తేదీ మహాశివరాత్రి. ఇక్కడ గొప్ప విశేషం ఏమంటే లింగోద్భవ దర్శనము, ఉదయం మహాన్యాస పారాయణము, మహాన్యాస రుద్రాభిషేకము, 108 సహస్ర అభిషేకము, రాత్రికి లింగోద్భవ దర్శనము కార్యక్రమం కూడా ఇక్కడ జరగడం విశేషం. ఉదయం వచ్చేసి 4 గంటల నుంచి మహాన్యాస పారాయణంతో అభిషేకంతో ప్రారంభమయ్యి దాదాపుగా తెల్లవారేంత వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. రాత్రి ఉదయం 9 గంటలకు నంది వాహన సేవా కార్యక్రమము, రాత్రి అధికార నంది పురవీధుకుండా స్వామివారి ఊరేగింపుగా జరగడం విశేషం. లింగోద్భవ దర్శనం వచ్చేసి 11:10 ఇక్కడ ఈ లింగోద్భవ దర్శన కార్యక్రమం కూడా మహాశివరాత్రి కార్యక్రమంలో శ్రీశైలంలో ఎలాగా పాగా దర్శనమో ఇక్కడ లింగోద్భవ దర్శనము కూడా ఉండడం విశేషం. ఇంకా గొప్ప విశేషం ఏమంటే కొన్ని వేల మంది, దాదాపుగా ఒక 30,000 మంది వరకు కూడా ఇక్కడ మహాశివరాత్రి రోజు దర్శనానికి రావడం జరుగుతుంది. అందరినీ కూడా ఈ పోలీసు వారు సంబంధించి కానీ, ధర్మకర్తలకు సంబంధించి కానీ, మరియు మున్సిపాలిటీ వాళ్ళకు సంబంధించి కానీ, ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. మరి వచ్చేసి 9వ తేదీ అంటే విడిదినము అంటారు దాన్ని. ఆ విడిదినం 9వ తేదీ ఉదయం అభిషేక కార్యక్రమము, సాయంత్రం గజవాహనంపై ఊరేగింపుగా స్వామివారు పురవీధుల గుండా జరగడం విశేషం. 10వ తేదీ కళ్యాణోత్సవం. సాధారణంగా వచ్చేసి కొన్ని శివాలయాలలో మహాశివరాత్రి రోజు కళ్యాణం జరుగుతుంది. కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ అమావాస్య రోజు కళ్యాణం. మీనలగ్నమునందు ఉదయం 8:30 ప్రారంభమయ్యి దాదాపుగా 12:30 వరకు శ్రీ స్వామివారి కళ్యాణోత్సవము అత్యంత వైభవయుతంగా ఇక్కడ ఈ కళ్యాణం దాదాపుగా కొన్ని వేల మంది అన్నదాన కార్యక్రమం కానీ,
ఇక్కడ జరగడం గొప్ప విశేషం. అమావాస్య రోజు కళ్యాణం, దాదాపుగా వచ్చేసి శివరాత్రి రోజు కళ్యాణం జరుగుతూ ఉండడం చాలా చోట్ల ఉంటుంది. ఇక్కడ ఈ స్వామివారికి వచ్చేసి మన పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ అమావాస్య రోజు కళ్యాణం చేయడమే విశేషంగా కొనియాడడం జరిగేది. దాదాపుగా కొన్ని వేల మంది కూడా ఈ కళ్యాణాలు భక్తాదులు కానీ, ఉభయదాతులు కానీ, మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, కేతారెడ్డి పెద్దిరెడ్డి గారు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ఈ దిగ్విజయంగా నడచడం కూడా గొప్ప విషయం. సాయంత్రం మహారథోత్సవం కార్యక్రమం, ఉదయం కళ్యాణోత్సవం, మధ్యాహ్నం 2 గంటలకు మహారథోత్సవం. ఆ రథోత్సవంలో కొన్ని వేల మంది కూడా ఈ రథోత్సవంలో పాల్గొంటారు. ఇంకోటి ఈ సంవత్సరం కొత్తగా ధర్మకర్తల మండలిచే నిజామాబాద్ వారిచే లేడీస్ అంటే మహిళలచే తప్పెట్లు కార్యక్రమం కానీ, వరంగల్లో వచ్చేసి ఈశ్వర నృత్య నాటకము, మరి డ్రమ్స్ సంబంధించి కానీ ఈ కార్యక్రమాలలో పెట్టడం గొప్ప విశేషం. మరి వచ్చేసి ఆదివారం ఈ కార్యక్రమం అయిన తర్వాత సోమవారం ఉదయం వచ్చేసి అభిషేక కార్యక్రమం, సాయంత్రం వచ్చేసి అశ్వవాహనంపై స్వామివారు చక్రవర్తి అలంకారంలో పారువేట సంబంధించి కార్యక్రమం జరుగుతుంది. మరి వచ్చేసి 12వ తేదీ ఉదయము వసంతోత్సవ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఎక్కువగా పాల్గొని వసంతాలలో ఆడుకొని సాయంత్రం వచ్చేసి అంశవాహనపై పురవీధులకు కూడా స్వామివారు విధించడం జరుగుతుంది. 13వ తేదీ రాత్రి 8, 7, 7:30 ప్రాంతంలో ఏకాంతోత్సవం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి స్త్రీలు పాల్గొని, అంటే పెళ్లివారు కానీ ఆ ఉయ్యాల స్వామివారిని ఊపితే మనము ఆ పెళ్లి కార్యక్రమం జరుగుతుందని ఇక్కడ గొప్ప ఆయనవాయితీగా జరుగుతుంది. అందుకే ఈ వసంతోత్సవంలో ఉయ్యాల పల్లకిలో మనం ఊపితే పెళ్లి కాని వారు ప్రతి ఒక్కరు కూడా ఈ పెళ్లి అవుతాదని ఇక్కడ నమ్మకం. అందుకు ప్రతి ఒక్క స్త్రీలు కానీ పురుషులు కానీ పెళ్లి కాని వారు మాత్రమే ఆ ఉయ్యాల ఊపాలని, మనం అందరం కూడా ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారికి శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామివారికి మనం కృపకు పార్తులగుతారని కోరుకుంటున్నాము. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు శంకరయ్య శర్మ తాడిపత్రి.